తాను కాంగ్రెస్ పార్టీని వీడటానికి రేవంత్ రెడ్డి ప్రధాన కారణమన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఫిరాయింపుదారులతో పార్టీ నిండిపోయి కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం తప్ప అని ఆయన నిలదీశారు. అధిష్టానం ఇగ్నోర్ చేసి హ్యూమిలేట్ చేస్తే పార్టీలో ఎలా కొనసాగాలని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. తన అనుచరుడు గంగారెడ్డి హత్య తీవ్రంగా కలిచివేసిందని, ఘటనపై సీఎం కనీసం స్పందించకపోవడం బాధించింది అంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీతో తన సుదీర్ఘ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకొని 40 ఏళ్ల ప్రస్థానానికి బ్రేక్ చేసి ఒక రాజీనామా లేఖను తన ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఏఐసిసి సభ్యత్వానికి కూడా చేశారు జీవన్ రెడ్డి. ఆయనతో పాటు పలువురు కూడా రాజీనామా సమర్పించారు. మొత్తంగా ఇది తెలంగాణలో ఒక కీలకమైన రాజకీయ పరిణామం అని చెప్పుకోవచ్చు. చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీకి మీకు అసలు మొదలు బీజం ఎట్లా పడింది? ఈ విధంగా కావడానికి మీరు 42 ఏళ్ల ప్రస్థానంలో ఎందుకు ఇట్లా జరిగింది? ఇది ఒక్క దినంతో ఏర్పడ్డ పరిణామం కాదు. ఫర్ లాస్ట్ అబౌట్ 2 years బ్యాక్ ఏదైతే ఉన్నదో, ఎప్పుడైతే ఫిరాయింపు అంశం తెరపైకి వచ్చిందో, యాక్చువల్లీ బేసిక్గా కాంగ్రెస్ పార్టీలోకి అదనంగా ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేకుండే. బట్ అపీరెంట్లీ నాగేందర్ లాంటి వాడు ఏదైతే ఉన్నదో, ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో ఎలెక్ట్ అయ్యి ఉండి పార్లమెంటు కంటెస్ట్ చేయడం అనేది దట్ ఈజ్ టెక్నికల్ ఎవిడెన్స్, రికార్డెడ్ ఎవిడెన్స్. దాన్ని ఓవర్లుక్ చేయడం అనేది ఏ న్యాయస్థానం కూడా అంగీకరిస్తుందని చెప్పి నేను భావించాను. సరే, ఇప్పుడు మీరు ఈ 10 మంది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు సమాజంకు ఇక్కడ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమారు కాంగ్రెస్తో కలిసి నడవడం వల్లనే జీవన్ రెడ్డి ఈ స్టెప్ తీసుకున్నారనే ఒక భావన పోయింది. అసలు ఇది నిజమా, లేకుంటే మొత్తం పార్టీ ఫిరాయింపులనే మీరు వ్యతిరేకిస్తున్నారా? అన్నీ బోత్. ఇక్కడ ఏదైతున్నదో వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ కానీ ఇక్కడ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఆనాడు ఆరంభంలో టీడీపీతోని పోటీ పడ్డం, తదుపరి టీఆర్ఎస్ను 10 సంవత్సరాలు పోటీ పడ్డం. సరే, మేము గెలవలేకున్నా కానీ అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. న్యాచురల్లీ ఫలాలు మేము పొందాలని చెప్పిన భావిస్తామే, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫలాలు లభించాలని చెప్పిన భావిస్తాం. అటువంటి ఫలాలు ఏదైతుందో నిన్నటి వరకు పాపైన అజమాయిషీ చేసి ఆధిపత్యం చేయించినటువంటి అదే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆ ఫలాలు పొందుతుంటే మేము నిశ్చేష్టులమై చూస్తూ కూర్చోవడం సాధ్యమేనా? ఇప్పుడు ఒకటి, ఎవరికైనా నిధితున్న కుటుంబ సభ్యుడు, మాకు 2 దశాబ్దాల అనుబంధం. ఇక్కడ జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం లెక్క కలిసి ఉంటాము మేము. ఆయన నిజంగానే పదవి వచ్చి ఉంటే ఇప్పుడు సర్వైవ్ అవుతుండే కావచ్చు, ఏ సమయం ఎట్టుండి తెలియదు. బస్ కిల్ డే లైట్. పాపం నాకు ఆ బాధ తట్టుకోలేకపోయినా సహచరుడు కోల్పోయినా పదవి ఇప్పించలేక పదవి ఇప్పించిన పరిస్థితి ఉంటుందని చెప్పాను. ముఖ్యమంత్రి గారి కనీస మర్యాద ఒక శాసనమండలి సభ్యుడి సహచరుడు, అత్యంత సన్నిహితుడు, మార్కెట్ కమిటీ చైర్మన్కు ప్రతిపాదింపబడ్డ అభ్యర్థి డేలైట్ మర్డర్ అయిండు అని చెప్పని ఇట్ వాజ్ సెన్సేషన్ ఎట్ దట్ టైం. కనీస ఓదార్పు అని ఉండాలి కదనే, కనీస ఓదార్పు. ఏం జీవనన్నా ఎట్లయింది, అది పొరపాటు ఎట్లా జరిగిపోయింది, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అని చెప్పని ఓదార్పు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా, చేయరా? మీరు ప్రధానంగా అక్కడ హర్ట్ అయ్యారా? ఇంకా ఇలాంటి పరిణామం దట్ ఇస్ ఆల్సో వన్ ఎండోమెంట్ కమిటీస్, అడ్వకేట్స్ అపాయింట్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్, పోలీస్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్. అంటే ఇవన్నీ మీరు ఏవైతే వద్దన్నారో అవన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మిమ్మల్ని కొంత హ్యూమిలేట్ చేస్తున్నట్టుగా, ఇగ్నోర్ చేస్తున్నట్టుగా అనిపించింది. బాబు, వాళ్ళకి ఏంటంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళ దత్తపుత్రులు అయిపోయారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ఏకపక్షం ఆ పరిణామాలు ఏదైతే ఉందో పర్యవసానాలు ఇవాళ ఈ పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పంటున్నాను. భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? చూద్దాం, లెట్ us see. I'll fight out. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎవరో ఒకరు ఈ రోజు వస్తారా, రేపు వస్తారా? తెలియదు నాకు. నేను వాళ్ళు వస్తున్నారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేను. నాకు రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ గారు అత్యంత సన్నిహితుడు.
బిఫోర్ ఈజ్ పొలిటికల్ ఎంట్రీ. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి చెప్తున్న విషయం ఖచ్చితంగా భవిష్యత్ అనేది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొత్తానికి రాజీనామా చేసి తన సుదీర్ఘ ప్రస్థానానికి ఒక తెరపడింది. కొత్త భవిష్యత్తు కోసం తాను ప్రయత్నం చేస్తున్నా అని చెప్పేసి జీవన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.